2007 ఆయేషా మీరా దారుణ హత్య తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ సిబిఐ కోర్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్న నెపంతో కేసును క్లోజ్ చేయడంతో ఆయేషా మీరా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఒకసారి ఆయేషా మీరా తల్లిదండ్రులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపు 17-18 సంవత్సరాలు న్యాయ పోరాటం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఎలాంటి న్యాయం జరగకపోగా సిబిఐ కేసును క్లోజ్ చేసింది. దానిపై మీరేమంటారు? న్యాయం జరగకపోవటం కాదండి, న్యాయం చేయలే మాకు. ఆయేషా మీరా కేసుకి న్యాయం చేయకుండా ఆ నిందితుల్నే సాక్షులుగా చేసి వాళ్ళ స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని కోర్టుల ముందు ప్రవేశపెడితే కోర్టులు ఏ రకంగా న్యాయం చేస్తాయండి? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరి కోసమో తొత్తులయ్యి ఎవరి కోసమో దాసోహం చేశారు కాబట్టి మాకు ఏమాత్రం న్యాయం జరగలేదండి. ఇవాళ మేము సిబిఐ మీద ఎంతో ఆశలతో హైకోర్టులో ఆ రోజు మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నా చేయించండి అని చెప్పాం. చేయించమంటే రీఇన్వెస్టిగేషన్ చేయాలి, రీఇన్వెస్టిగేషన్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తే ముందు మా దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, మా రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. కానీ ఏమీ చేయలేదు. ఏవైతే అంతకుముందు ఉన్నాయో, ఏవైతే అప్పుడు 2007లో పోలీసులు కేసు నీరుగార్చడానికి ఏదైతే పన్నాగాలు పన్నారో, ఎలాంటి రిపోర్ట్లు తయారు చేశారో ఆ రిపోర్ట్లని బేస్గా చేసుకొని వాటినే ట్రూ కాపీస్గా చేసుకొని కోర్టు ముందు సబ్మిట్ చేసిందండి. అదేవిధంగా సిట్ సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని కోర్టు సిబిఐ కేసును అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళు కొత్తగా ఎవరైనా విచారించారా? ఎవరిని విచారించలేదండి, విచారించామని చెప్తున్నారు. అయితే ఈ కేసు ద్వారా 3 పాయింట్లు మాత్రం సిబిఐ నుంచి వచ్చినాయండి. ఒకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది రాంగ్ ఉంది, ఎఫ్ఐఆర్లో తప్పులు ఉన్నాయి, పేరెంట్స్ ద్వారా జరగలేదు. ఇంకోటి పంచనామా అనేది పాప ఆ డెడ్ బాడీ ఉన్నప్పుడు అక్కడున్న సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఆధారంగా పంచనామా తయారు చేయాలి. ఆ పంచనామాని ధృవీకరిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకాలు పెట్టాలి. ఇది జరగాల్సింది. అక్కడ మా పాపని మేము తీసుకొచ్చేసాము, అక్కడ ఎవ్వరూ లేరు. మా కొలీగ్ ఒక ఆయన ఉంటే ఆయన చేత రాయించి వాళ్ళు ఏం చెప్పారో, పోలీసులు ఏం చెప్పారో అవి రాయించి సంతకాలు పెట్టారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ మీద భయపెట్టి వాళ్ళని ఇచ్చేసి క్యాస్ట్, మనమంతా ఒకటే క్యాస్ట్, ఇలాంటి రకరకాల ప్రలోభాలు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ చేత సంతకాలు పెట్టించారని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీలో చెప్పారు. ఇది ఒక సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే క్లూస్ టీము వచ్చినప్పటికే అక్కడంతా కడిగేసి ఉంది, ఏ రక్తం మరకలు ఎక్కడా లేవు, అక్కడ క్రియేట్ చేయబడిన లెటర్ లేనే లేదంట. ఇదంతా కూడా క్లూస్ టీము సిబిఐ వాళ్ళకి చెప్పింది. ఇవి ఆధారాలు కావండి, ఇవి ఆధారాలు కావా? 5 దగ్గర నుంచి ఎవరైతే నిందితులు ఉన్నా నిందితులందరూ కూడా ఆ హాస్టల్ వార్డెన్ పద్మ, తన ఫ్యామిలీ, ఈ కవితా సౌమ్య ప్రీతి, అక్కడ ఉన్న దాదాపు 60-70 మంది పిల్లలు, వీళ్ళంతా నేరస్తులే. అలాగే ఎవరైతే అప్పుడు ఆ రోజున ఇన్వెస్టిగేషన్ చేశారో, కోర్టుని అన్ని సాక్ష్యాల్ని నీరుగార్చడానికి ప్రయత్నించారో, డైవర్ట్ చేశారో ఈ పోలీసులందరూ, వీళ్ళందరూ నిందితులే నా పాప కేసులో. వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే చంద్రబాబు నాయుడు అంతటి వాడు, అంత అనుభవం ఉన్న ఆయన్నే అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు, ఆయనే ఎంక్వైరీ చేశారు. తర్వాత సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇప్పుడు మా పాప కేసులో మేము కూడా అదే చెప్తున్నాము. ఆ నిందితుల్ని మేము ఎవరైతే చెప్తున్నామో వాళ్ళందరినీ, అప్పటి పోలీస్ ఆఫీసర్స్ని అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళ ద్వారా ఏం జరిగిందో, రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు ఏం జరిగిందో ఇవాళ ఆయేషా మీరా కేసు రిపోర్ట్లో ఎక్కడా లేదు ఈ స్టేట్మెంట్. అదేవిధంగా సిబిఐ అస్థికలు, మీ పాప రీపోస్ట్ మార్టం అస్థికలు తీసుకొని మీకు రేపు 27వ తారీఖు మీకు అప్పచెప్తున్నారు. మళ్ళీ వాటిని మీరు ఖననం చేస్తారు. మతపరంగా ఆ అస్థికల్ని ఖననం చేయాలండి. సిబిఐ ఏనాడో తీసుకెళ్తున్నప్పుడు నేను వారించానండి. నేను చాలా బాధతో, అసలు ఒకసారి ఖననం చేసిన తర్వాత మా మత ఆచారాల ప్రకారం అది తీయకూడదు, చాలా తప్పది. అయితే న్యాయం జరుగుతుందనే ఒకే ఒక్క భరోసాతో ఆ రోజు మేమిద్దరం కూడా యాక్సెప్ట్ చేసామండి, ఒప్పుకున్నాం. అంతేకాకుండా మరి మత పెద్దలు ఏమన్నా వ్యతిరేకిస్తారని సిబిఐ వాళ్ళు చాలా ఆలోచనలతో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు.
అక్కడ అస్థికలను తీశారు. ఏ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్స్, ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అవన్నీ కూడా పార్ట్స్ ఏవి కావాలో, ఏవైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో ఆ పార్ట్స్ తీసుకున్నారండి. అప్పుడు సిబిఐ ఆఫీసర్ ఆ స్వామి అని డిఎస్పీ ఉన్నాడండి. ఆ డిఎస్పీని నేను అడిగా, నా పాప అస్థికలు మీరు తీసుకెళ్తున్నారు, అవి నా పాపవి కాబట్టి నాకు ఎప్పుడు అప్పచెప్తారు అని చెప్తే, 10 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము తెనాలి వచ్చి ఈద్గా దగ్గర మీకు అప్పచెప్పి మా ఖర్చులతో తిరిగి ఖననం చేస్తాము అని చెప్పారు. రిపోర్టు మీరు కోర్టుకు సబ్మిట్ చేసుకోండి. నా పాప అస్థికలేవి 7 సంవత్సరాలు అయిపోయింది ఇవాళ. ఇప్పుడు కూడా ఏమంటారంటే తల్లిదండ్రులు వెళ్తే తల్లిదండ్రులకు అప్పచెబుతారంట. అంటే తల్లిదండ్రులుగా పాప అస్థికలు చేత్తో పట్టుకొని తీసుకొచ్చి మేము బతుకుతామా? ఇది మానవత్వమా? అతి దారుణమైన విషయం. అందుకోసం కోర్టులో కూడా మేము ఫైట్ చేశాము. ఆ సిబిఐ జడ్జితో కూడా చెప్పాము, మా పాప అస్థికల్ని మేము తీసుకెళ్ళటం కాదు, ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం యొక్క సపోర్ట్తో మీరు తీసుకురండి, తీసుకొచ్చి మా ఈద్గాలో మాకు అప్పచెప్పండి అని చెప్పాము. రేపు అదే ఆమె స్పందించారండి. ఆ లేడీ చాలా జడ్జి గారు చాలా స్పందించారు. అమ్మా ఆధారాలు ఏమని చెబుతోంది సిబిఐ, అందువల్ల నేనేం చేయలేను, కేసు మూవ్ చేయటమే, లేకపోతే మీరు అవకాశం ఉంటే మీరు చేసుకుంటామంటే ప్రొటెస్ట్ పిటిషన్. ఏమండి డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్నే భయపెడితే మేము సాక్ష్యాలను తీసుకురావటం ఎలా జరుగుతుందండి? మా పాప క్లాత్లన్నీ బట్టలన్నీ కాల్చిపారేశారు, ఫైల్స్ అన్నీ కాల్చేశారు. ఎక్కడి నుంచి సాక్ష్యం తెచ్చుకోవాలండి? సామాన్యులం మేము ఎలా తెచ్చుకోవాలి? ఆర్థికంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది, ఆర్థికంగా దేనికి సహాయం చేస్తుందండి? సాక్ష్యాలు లేకపోతే మళ్ళీ ఇదే గతి. అందుకోవటం ప్రొటెస్ట్ పిటిషన్ మాకు అక్కర్లేదమ్మా. మానసికంగా ఆర్థికంగా మేము చాలా మా పరిస్థితి దారుణంగా ఉంది, ఆరోగ్యపరంగా కూడా డెలికేట్ అయిపోయామమ్మా, మా వల్ల కాదని ఆమెకి చెప్తే ఆమె ఇక మీ ఇష్టం అండి అని చెప్పింది. నేనేమన్నాను, ఈ సోకాళ్ళు మన మీడియా మిత్రులందరూ కూడా ఆయిషా మీద ఆమె చెప్పిన మాటల్ని బేరీ చేసుకొని ఆయిషా మీద కేసు క్లోజ్ అయిపోయింది అని. ఎలా క్లోజ్ అవుతుందండి? ఒక కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుందని న్యాయం జరిగినప్పుడు. ఆధారాలు లేవని. ఆధారాలు ఎలా ఉంటాయండి? వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంత సిల్లీగా జరిగిందంటే, ఆ సౌమ్య ప్రీతి వీళ్ళంతా కూడా వేరే విదేశాల్లో ఉంటే వాట్సాప్ ద్వారా విచారించారంట. నరహంతకులు వాళ్ళు, నా బిడ్డను చంపారు, అలాంటి వాళ్ళని వాట్సాప్ ద్వారా విచారిస్తారండి? ఇది న్యాయం అండి? ఇలాంటి పనులు చేసి కేసులో ఆధారాలు లేవు అంటున్నారు. అవునా కదండి? యదా యదా హి ధమ్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. తప్పు జరిగినప్పుడు భగవంతుడే కిందకు వస్తానన్నాడు. అలాంటప్పుడు కవితా సౌమ్య ప్రీతి ఎంతండి? నా పాపకి న్యాయం చేయటం కోసం రప్పించాలి, వాళ్ళని రప్పించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు నరహంతకులండి, బిడ్డని చంపేశారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు నరహంతకులు కదండి. నా బిడ్డని నాకు దూరం చేశారండి. అలాంటి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలండి? క్వశ్చనీర్ ఒకటి ఫామ్ చేసి ఆ క్వశ్చనీర్లో ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్, ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్, అలా అండి భయపెట్టి నువ్వు ఏం జరిగింది ఆ రోజు, మీరేం చేశారు, తలుపుకు గొళ్ళెం లేకుండా ఎలా ఉంది, కరెంట్ లేకుండా ఎలా ఉంది, అక్కడ ఉన్న కుక్క ఏమైంది, ఇన్ని తాళాలు మెయింటైన్ చేస్తున్న ఆ వార్డెన్ ఏమైంది? వార్డెన్ని ముందు అరెస్ట్ చేయాలి కదండి. ఇవన్నీ నీకు అవకాశం ఉన్నాయి సిబిఐకి. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. ఇవన్నీ వదిలేసి దేనికి దాసోహం అన్నారో, ఏవి మీ చేతులకు ముట్ట చెప్పారో, ఎవరు ముట్ట చెప్పారో, వీటన్నిటి కారణంగా నా పాప కేసులో ఆధారాలు లేవని కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టు కొట్టేసి కేసు క్లోజ్ అయిందని చెప్పింది. మేము మాత్రం ఊరుకోవట్లేదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అపోజిషన్లో ఉన్నాడు. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో ఫైట్ చేశాడు తీవ్రంగా. చేసి మా పాప కేసుకి న్యాయం చేస్తాను, అమ్మా మీకు న్యాయం చేస్తానని చెప్పారు ఆయన. ఇవాళ అధికారంలో ఉన్నారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా సిట్ వేశారు. పోలీస్ ఆఫీసర్స్ లొంగిపోతున్నారు, చంద్రబాబు నాయుడు లొంగిపోలా. నేను ఇప్పటికీ చెబుతున్నాను, ఆయన జెన్యూనే, నో డౌట్ అది. అయితే నేనేం చెబుతున్నానంటే ఆయన ఇప్పటికైనా మా పట్ల స్పందించి, ఇంకా వేరే గత్యంతరం మాకున్న సోర్స్ ప్రభుత్వం ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సమిష్టిగా కూర్చొని ఒక ఆడపిల్లకి న్యాయం ఎలా చేయాలి, ఆయిషా మేరా కేసులోని నిజాన్ని బయటికి ఎలా తీసుకురావాలి, సమాజానికి ఎలా ఈ నిజాన్ని అందించాలి అందరికీ తెలుసండి.
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయిషా మీరా కేసు అన్యాయం జరిగింది, ఆ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయారు అని అందరికీ తెలుసండి. వాస్తవాలు కూడా తెలుసు. వాటిని బయట పెట్టమని చెబుతున్నాం. సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేయాలండి? ఆ పోలీస్ ఆఫీసర్స్ని, అప్పటి పోలీస్ ఆఫీసర్స్, అలాగే ఆ హాస్టల్లో ఉన్న అప్పటి పిల్లల్ని, అలాగే ఆ వార్డెన్ యొక్క కుటుంబాన్ని సైతం. దాదాపు 18 సంవత్సరాలు పోరాటం చేశారు. సిబిఐ కోర్టు కేసును క్లోజ్ చేసింది. మళ్ళీ మీరు పోరాటం చేసి అంటే ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలాంటి సహాయం కావాలి ఈ ప్రభుత్వం నుంచి? మాకు ఒకటే కావాలండి, న్యాయం కావాలి. దోషులకి శిక్ష పడాలి. నిర్దోషులకి శిక్ష కాదు, దోషులకి శిక్ష పడాలి. అక్కడ ఉన్న దోషులందరూ కూడా శిక్షార్హులే. కాబట్టి వాళ్ళందరికీ శిక్ష వేస్తే సమాజానికి ఒక మేలుకొలుపు లాంటిది. న్యాయం, ధర్మం, నీతి అనేది మన దేశంలో ఉన్నది అని అనుకుంటారు. కాబట్టి న్యాయ వ్యవస్థ బాగా పనిచేసింది, పోలీస్ వ్యవస్థ బాగా తెలిసింది, సిబిఐ చేసిందని చెప్పుకోవాలి అంటే సమాజంలో మా పాప కేసునే ఉదాహరణకు తీసుకోవాలండి. ఈనాడు పిల్లలందరూ చాలామంది బలైపోతున్నారు. అంటే ఒక పాపకి న్యాయం చేయలేదు కాబట్టి ఎవడు ఏమి చేయలేదని ఎలా పడితే అలా నేరాలు చేస్తున్నారు. కానీ దానికి శిక్ష అనేది జరగటం లేదు. కఠినమైన శిక్షలు ఉంటే కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయని కోరుకుంటున్నా. అలాగే మా తెనాలి మినిస్టర్ గారైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు అప్పుడు మా పాప కేసు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, స్పీకర్గా కూడా పనిచేశారు. మమ్మల్ని చాలా అభ్యర్థించటం కూడా జరిగింది. అలాంటిది ఈనాడు ఈ కేసు క్లోజ్ అవుతున్న సందర్భంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళిందిగా కోరుతున్నామండి.